హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్ని. కానీ గారెల కోసం అవి గారెలు, వాటి కోసం బెల్లం పాకం తీసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం. అంటే మరి అంత గట్టిగా కాదు, కొంచెం మెత్తగా. ఓకే, చేస్తున్నాయన ఉంది. బెల్లం బెల్లం చూసారా ఎంత బాగా మరుగుతుంది. అన్ని ఆ గారెల కోసమే. గారెలు 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 నోరు ఊరుతుంది కదా. అవును, వేడివేడిగా ఉన్నాయి గారెలు. పాకంలో వేసేయడమే గారెల్ని, తెలుసా? చాలా బాగున్నాయి. కొంచెము బెల్లము, నల్ల బెల్లము, ఎర్ర బెల్లము తీసుకున్నాను. పర్వాలేదు, అంటే మన సైడ్ బెల్లం బాగుంటుంది శ్రీకాకుళంలో, కానీ ఈ బెల్లం బాగుంది కదా. సో అందుకోసమని ఇవి చప్పటి గారెలు. అంటే ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత కారం గారెలు కూడా తయారు చేసుకున్నాను. కొంచెం మనం ఎక్కువ వేయటమనుకో ఇలా బొడవలు. ఇలా చూసి తెలిసిపోద్ది పాకము. ఇలా చూసి తెలిసిపోద్ది పాకం. అప్పుడప్పుడు ఇలా జారీల మీద వేసుకో. ఇలా జారిందనుకో ఇంకా పాకం రాలేదు అని తెలుస్తుంది. జారిందనుకో పాకం వస్తుంది అని. మన ఎల్పిన్ ఎక్కువ ఈ పాకం గారిలో ఉండిపోయింది. ఇలా జారిపోతుందా ఈగాన? ఇలా జారిపోతుందా? జారిపోతే నిలబడాలి పాకం అనేది. నిలబడితే బాగుంటుంది. కొన్ని పాకం సరిపోయిందనే వేసుకోవాలి. ఏం చేసానంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తాను. ఆ నీరు ఆవిరైనంత వరకు పాకం రాదు మనకి. తప్పు చేశాను, నాకు తెలియక వేసాను. కాదు తెలిసి వేసాను. కాకపోతే ఎలా ఎంత బెల్లం వేయాలో తెలియలేదు. పాకం అనుకోండి, పాకంలో 2 days వరకు గారెలు ఉంటాయి. అదే నీరు ఉందనుకోండి తెల్లవరకు పోతాయి గారెలు. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చెయ్యాలి కదా. చాలా బాగుంది. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, నేను అఖండ సినిమా చూసాను, చాలా బాగుంది, అద్భుతం. పాకం దగ్గరకు వచ్చేస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కటి గట్టిగా పట్టుకో. వెయ్యు తొందర రెండేసి చిన్న చిన్న వెయ్యి. పెద్ద గారెలు మరింత అదొద్దు, చిన్న చిన్న ఉన్నాయి చూడు. సరే వెయ్యి. నువ్వు బెల్లం ఎంత వేసారు? ఇప్పుడు ఆపలు గ్యాస్. ఎందుకు పెద్ద వేసావు? చిన్నగా వేయు. వేసి ఇప్పుడు కలుపు. పాకం ఉంటే ఇచ్చేయు. పాకం ఉంటే గారెలు వేయు. వేయు గారెలు వేసి ఇప్పుడు కలుపు. కింద మీదకి కిందకి గారెలు తీసుకోవాలి.
పండు బాగానే లేదు, తర్వాత చెప్పుదులే. ముందు కలుపు, బాగా కలపాలి పండు, అన్ని పాకం అడుగుకి వెళ్ళిపోతుంది. ఏ గారి కంకులదో ఆ గారి పైకి కిందకి అంటే పాకము పైకి పెట్టు. ఏదైనా గారి కంకలేదు అనుకో, ఆ గారి మీద పాకం వేయి. కొందా పాకము అడుగునుందా ఉంటే పైకి లావు గంటితోనే. నేను ఇప్పుడు చూస్తాను, ఇటు చూపించు. వావ్, చాలా బాగున్నాయి కదా. పాకం ఒలిగిపోతుంది కిందకి, పాకం అలా గరి పెడుతుంది. అలా పాకం చూసి ఉంది, అది కలపాలి పండు. కలుపుతుంటే అంటుతుంది, కలుపుతుంటే వస్తుంది. చాలా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎంత మనము కలిపితే అంత మంచిది. నీ ఇష్టమే. ఆ పాకం పోతే అందులో ఉంచు గరిటె. ఇదిగో ఇక్కడ స్పూన్ ఉంటుంది, అన్నం తిన్నది. చూడు, పాకము అంటిస్తుంది అనుకో, చెయ్యిలు కాలిపోతాయి. దాంతో చెయ్యిలో పర్లేదు, ఎందుకు వేరే గంటే చేయాలి. ఇది 2 గారెలు ఎంచుకొని చూసావా. ఏదో ఫస్ట్ టైం కొంచెం పప్పుతోనే ట్రై చేసాం, ఇంకా బాగా వస్తే నెక్స్ట్ టైం ఇంకా బాగా వండుతాం కదా పండు. ఇవి ఒకవేళ టేస్ట్గా ఉన్నాయనుకోండి, నెక్స్ట్ టైం ఇంకా బాగా వండుకోవచ్చు. ఇది మా నల్లి పిన్ని నేర్పింది, మా బాబాయ్ మా చిన్నాన్న వాళ్ళ ఆవిడ నేర్పించింది గారెలు ఇలా వండడము. సో మా అక్క వండుతుంది, తర్వాత ఇంకొక ఆవిడ వండారు. బట్ పాకం నీరులా తీసేది గారెల మీద ఇలా పోసేసేవారు. బట్ అలా కాకుండా కొంచెం పాకం కొంచెం థిక్గా ఉంటే, గారికి అంటుకునేటట్టు ఉంటే నాని చాలా స్వీట్ వస్తుంది. బెల్లం కదా, చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. షుగర్ పేషెంట్లు కూడా బెల్లం తినచ్చు కదా. ఇప్పుడు చూపించండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంది. బాగుందా? చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ, బాయ్.